హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏపీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఇప్పటికే చాలా రోజులైంది. చాలా వరకు అప్లికేషన్స్ కూడా సబ్మిట్ అయిపోయాయి. కానీ ఇంకా కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. జస్ట్ లైక్ మీ, నేను కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఏపీ టెట్ మళ్ళీ రాయాలా? క్వాలిఫై అయ్యాను, ఎడ్జ్లో క్వాలిఫై అయ్యాను. ఓకేనా. సో నేను ఏపీ టెట్ గురించి ఆలోచన చేస్తున్నాను. ఏపీ టెట్ నేను చదవాలి అంటే అన్ని సబ్జెక్ట్స్ చదవాలి: సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. సో ఈ విధంగా నేను అన్ని సబ్జెక్ట్స్ చదవడం బెస్టా, లేకపోతే డిఎస్సికి డైరెక్ట్ ప్రిపేర్ అవ్వడం? నాది సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. సో డైరెక్ట్ నేను మ్యాథ్స్ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వడమా? ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటే, కానీ ఒక పక్క నేను స్కోర్ యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఏపీ టెట్ రాస్తేనే చాలా మంచిది అని నాకు అనిపిస్తుంది. ఒక పక్క అరే టైం వేస్ట్ అవుతుందేమో టెట్కు, మళ్ళీ నేను అన్ని సబ్జెక్ట్స్ చదవాలి కదా, సో నేనేం చేయాలి అన్నది ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. ప్లీజ్ ఫ్రెండ్స్, నాలాంటి డైలమాలో ఉన్న అందరికీ ఏపీ టెట్ రాయాలనా వద్దా, ఎడ్జ్లో పాస్ అయిన వాళ్ళ అన్నది చిన్న సజెషన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేనైతే రేపు వెళ్ళి ఖచ్చితంగా ఏపీ టెట్కి అప్లై చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇది నా ఒపీనియన్, కానీ నేను మీ ఒపీనియన్ అడిగాను కాబట్టి మీరు చెప్పచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, దీని ద్వారా మనం చాలామంది డైలమాలో ఉన్నారు. కొంతమంది రాయండి అంటున్నారు, కొంతమంది రాయొద్దు అంటున్నారు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్న ఎడ్జ్లో పాస్ అయిన వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఉంటాము. కానీ ఇందులో సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ సబ్జెక్ట్స్ కూడా చదవాలి కాబట్టి టైం వేస్ట్ అవుతుంది అన్న ఒక చిన్న లాజిక్ క్వశ్చన్లో డైలమాలో ఉన్నాము. ప్లీజ్ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.